ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేందర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరుకున్న అతి పెద్ద సమస్య గురించి. ఫ్రెండ్స్ ఆ సమస్య ఏంటంటే శ్రీశైలం నుంచి వచ్చే కెనాల్ కాల్వ అనేది మా ఊరికి ఇంచుమించు 400 మీటర్ల దగ్గరలో ఉండేది. ఆ దగ్గరలో ఉండడంతో అది లోతు కూడా వచ్చేసి ఒక స్తంభంన్నర లోతు ఉండేది. అది నిండిపోయి కూడా ఇంచుమించు చేతికి అంత పైకి వచ్చాయి. ఫ్రెండ్స్ ఆ నీళ్ళు ఎక్కడ ఊర్లోకి వస్తాయని చెప్పి చాలా సంవత్సరాల నుంచి మా ఊరి ప్రజలైతే భయాందోళనతో బతికేవాళ్ళు. కానీ దానికైతే ఫుల్ స్టాప్ పడింది ఫ్రెండ్స్. అది ఒక 4-5 రోజుల నుంచి ఆ కాలువ మీద అయితే వర్కింగ్ జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంచుమించు ఇక్కడి నుంచే ఫ్రెండ్స్ చూసుకునేది. ఈ కాలువ లెఫ్ట్ సైడ్ మా ఊరు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ దిమ్మని జరిపేది రైట్ సైడ్. ఇంచుమించు 10 అడుగుల దూరం వెడల్పు చేస్తున్నా ఫ్రెండ్స్. దీన్ని వెడల్పు చేయడానికి 1 కిలోమీటర్ దూరం నుంచి మట్టి తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఇందాక కిలోమీటర్ దూరం అని చెప్పా కదా. ఇందాక చూపించిన ప్లేస్ ఇప్పుడు మనం చూసే ప్లేస్కి కిలోమీటర్ దూరం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్కి సంబంధించి పక్కలో అయితే ఆ జేసీపీకి లెఫ్ట్ సైడ్లో ఒక 300 ఎకరాలకి సంబంధించిన పెద్ద చెరువు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు జరిగే ప్రాజెక్ట్కి ఇక్కడ పక్కలో ఉన్న చెరువుకి కొంచెం చూసుకుంటే సంబంధం ఉంది ఫ్రెండ్స్. ఆ కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడ మట్టి తవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే మట్టి తవ్వుతున్నారో ఈ మట్టి తవ్వే ప్లేస్ అంతా ఆల్మోస్ట్ 50 ఎకరాలు. ఇందాక చెప్పిన 300 ఎకరాలు అని చెప్పా కదా చెరువు గురించి. ఈ 50 ఎకరాలు ఏదైతే ఉందో ఈ ప్లేస్ అంతా వచ్చేసి చెరువులోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఈ వర్క్ చేయడానికి వర్కర్స్ అందరు తెలంగాణ నుంచి వచ్చారు ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు ఈ మట్టి మొత్తం తీసుకెళ్ళి ఏదైతే ఫస్ట్ క్లిప్లో చూపించానో అక్కడైతే ఆ కట్టకు సంబంధించి పక్కలో ఇంకొక కట్టేస్తుంది. ఇందాక నేను ఏదైతే చెరువు అన్నానో అది ఇదే గైస్. ఈ చెరువు మొత్తం చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా చెరువు, ఇది మొత్తం ఫ్రెండ్స్. నేను కవర్ చేసిన క్లిప్ మాత్రం ఇది ఇంతే. ఇందాక మనం చూపించిన మట్టి తవ్వకం అక్కడి నుంచి ఇటు సైడ్ వెళ్తుంది ఫ్రెండ్స్. తీసుకొని ఈ మట్టి మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ వేస్తున్నా చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఇందాక చెప్పిన మట్టి మొత్తం ఇక్కడనే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఇంకా వేయలేదు, ముందరేసారు ఫ్రెండ్స్. చూద్దాం పదండి ఫ్రెండ్స్. నేను ఇందాక కవర్ చేసిన చెరువు మొత్తం ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది మొత్తం కనిపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇందాక చెప్పా కదా 400 మీటర్ల దగ్గరలో ఉందని చెప్పి. ఇదే మా ఊరు ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న కట్ట తెగిపోతుందని చెప్పి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకొచ్చి మట్టి వేస్తే ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ నుంచి అక్కడ దాకా వేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మట్టి వేస్తుంది ఇక్కడ చూడండి. ఇక్కడ మట్టి వేస్తే ఫ్రెండ్స్ మనం నిల్చున్న ప్లేస్లో ఇందాక చూపించిన రోడ్ అది. ఇక్కడ మట్టి వేస్తే ఈ వెహికల్ వెళ్ళి అక్కడ నీళ్లు చల్లేస్తుంది ఫ్రెండ్స్. అది ఇంకా గట్టిగా అవ్వడానికి. దీని తర్వాత వచ్చేసి ఇది సదురు చేస్తుంది ఫ్రెండ్స్. ఇది గట్టిగా చేసి రోడ్డు వెడల్పు చేస్తుంది. నెక్స్ట్ దాని మీదే మనం నడచాలి ఫ్రెండ్స్. సో చూసాం కదా ఫ్రెండ్స్, ఇది మా ఊరు ముచ్చట. ఇది వెడల్పు చేస్తే ఈ కాలువ అనేది వెడల్పు చేస్తే అక్కడి నుంచి నీళ్ళు ఇంకా ఎక్కువ వదలాలని చెప్పి గవర్నమెంట్ ప్లాన్ ఫ్రెండ్స్.